నేను ఒంటరివాడను. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చేవారు లేరు. నాకెవరూ లేరు. నాన్నవారు నన్ను దూరం పెట్టారు. నేను ఎందుకు పనికిరాను? ఎవరు నాతో మాట్లాడట్లేదు, నాతో ఉండట్లేదు. ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? అలా ఆలోచించడం ఆపి. బాధ, దుఃఖము ఇవన్నీ సాతాను ఆలోచనలు. ఎప్పుడు బాధతో, విచారంతో ఉంచాలన్నదే వాడి పని. నేను నీకు తోడై ఉన్నాను. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచున్నాను. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును. నీ హృదయవాంఛలను తీర్చెదను. నాకు మొరపెట్టగా నీకు ఉత్తరమిచ్చేదను. సంతోష వస్త్రములు ధరింపజేతును అని చెప్పిన మన దేవుని మాట నీవు ఎలా మర్చిపోయావు? నీ కష్టంలోనైనా నా దేవుడు చూసుకుంటాడు. నీ ఆపదలో అయినా నా దేవుడు చూసుకుంటాడని ధైర్యంగా ఉండు. ఆయన అంటున్నాడు, నేను నీ చెయ్యి విడువను, ఎడబాయను. ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరు? ఇలాంటి హామీ ఎవరు చెప్పగలరు? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడై ఉండేది దేవుడే కదా. నేను ఎందుకో పనికిరాను అనుకుంటున్న వేళ నేను పనికొచ్చే పాత్రగా చేయగలిగింది దేవుడు మాత్రమే. అలాంటి గొప్ప దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నప్పుడు నీవు ఒంటరివి కావు. ఆమేన్.